ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వినాయక మండపాలకు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని కోరారు. అనుమతుల కోసం ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేశామని పోలీసులు తెలిపారు. మండపం నిర్మించే స్థలానికి ఎన్ఓసి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. 10 రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం మండలం సబ్ డివిజన్ పరిధిలోని ఈ చింతలపూడి, ధర్మాజిగూడెం, తడిగలపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే వినాయక మండపం నిర్మించాలనుకుంటారో, ఎవరైతే వినాయకుడి పూజ చేయాలనుకుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలండి. ఇలా మండపం పెట్టి వినాయకుడిని పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. దాని గురించి ఎస్ఐ గారిని కలుసుకొని అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ మండపం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, ఆ స్థలం యొక్క యజమాని యొక్క ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మండపానికి వాడుకునేటువంటి కరెంటు గురించి ఎలక్ట్రిసిటీ ఏఈ గారి వద్ద ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర టెంపరీ కనెక్షన్